హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అనదర్ వర్చువల్ వర్క్ ప్రాబ్లం. ఆల్రెడీ సింపుల్ బీమ్స్ మీద ప్రీవియస్ వీడియోస్లో నేను వర్చువల్ వర్క్ ప్రాబ్లమ్స్ పెట్టాను. ఫస్ట్ సింపుల్ బీమ్స్ లైక్ సింగిల్ స్పాన్, ఓకే, ఆ స్పాన్ మీద పాయింట్ లోడ్ అప్లై అయితే ఎలా వర్చువల్ వర్క్ కాన్సెప్ట్ అప్లై చేయాలి అని అర్థమైతే ఇది కంబైన్డ్ బీమ్ ప్రాబ్లం, ఇది అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆ వీడియోస్ చూస్తే ఎలా అక్కడ సింపుల్ బీమ్కి వర్చువల్ వర్క్ కాన్సెప్ట్ అప్లై చేసి మనం రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కంబైన్డ్ బీమ్స్ చూడాలి. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకి కంబైన్డ్ బీమ్, ఓకే, అండ్ సపోర్ట్స్ కామన్గా ఉన్నాయి రెండు బీమ్స్కి. క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. 2 beams AB and CD are supported on rollers at E and C. ఓకే, సో ఇక్కడ మనకి 2 beams ఉన్నాయి, AB and CD. ఓకే, ఆర్ సపోర్టెడ్ ఎట్ రోలర్స్ C అండ్ E. సో C అనే రోలర్ ఓన్లీ CD బీమ్కి మాత్రమే ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఈ దగ్గర ఉన్న రోలర్ మాత్రం AB బీమ్కి CD బీమ్కి కంబైన్డ్గా ఉంది సపోర్ట్. ఓకే, ద బీమ్ AB ఈజ్ హింజ్డ్ ఎట్ A. ఓకే, హింజ్డ్ ఎట్ A, బీమ్ AB హింజ్డ్ ఎట్ A అండ్ బీమ్ CD ఈజ్ హింజ్డ్ ఎట్ D. సో ఈ CD బీమ్ D దగ్గర హింజ్ అయింది, AB బీమ్ A దగ్గర హింజ్ అయింది. డిటర్మైన్ ద రియాక్షన్స్ ఎట్ ద రోలర్స్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ వర్చువల్ వర్క్. సో మనం ఇప్పుడు రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్కడ? ఫస్ట్ రోలర్స్ దగ్గర అన్నాడు, అంటే డిటర్మైన్ ద రియాక్షన్స్ ఎట్ ద రోలర్స్. మనకు రోలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ దగ్గర ఒక రోలర్ ఉంది, సి దగ్గర ఒక రోలర్ ఉంది. అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సి అండ్ ఆర్ఈ, అంతే. ఓకే, సో ఇది మనకి ఆన్సర్లో కావాలి. ఓన్లీ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఆర్సి అండ్ ఆర్ఈ, రియాక్షన్స్ ఎట్ ద రోలర్స్. ఇప్పుడు కంబైన్డ్ బీమ్స్లో మనం వర్చువల్ వర్క్ కలిపి అయితే ఏం అప్లై చేయము, కానీ బీమ్స్ని స్ప్లిట్ చేసుకుంటాం. స్ప్లిట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏబీ బీమ్ ఇలా ఉంది, ఏబీ బీమ్ ఇలా ఉంది, సిడి బీమ్ ఇలా ఉంది. ఫస్ట్ ఏ సపోర్ట్ దగ్గర ఎన్ని రియాక్షన్స్ మార్క్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, హింజ్ దగ్గర జనరల్గా ఎన్ని రియాక్షన్స్ వస్తాయి? హింజ్ విల్ రెస్ట్రిక్ట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్. ఓకే, బట్ రొటేషన్లో రెస్ట్రిక్ట్ చేయదు హింజ్. అందుకని హారిజాంటల్ డైరెక్షన్లో హింజ్ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్లో ఒక రియాక్షన్ వస్తుంది. ఇది ఆర్ఏ, హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి ఆర్ఏఎక్స్ అనుకుందాం. ఓకే, వర్టికల్ డైరెక్షన్లో కూడా హింజ్ దగ్గర రియాక్షన్ వస్తుంది, ఆర్ఏ వర్టికల్ డైరెక్షన్ కాబట్టి ఆర్ఏవై. ఓకే, నెక్స్ట్ హింజ్ ఎక్కడ ఉంది? డి దగ్గర ఉంది. ఓకే, సేమ్ డి దగ్గర ఆర్ఏవై అండ్ ఆర్ఏఎక్స్, అటువైపు నుంచి ఇటు పెట్టాను. నెక్స్ట్ ఈ దగ్గర, ఓకే, రోలర్ సి దగ్గర రోలర్ ఉంది, సిడి బీమ్కి సి దగ్గర రోలర్ ఉంది. సో రోలర్ హారిజాంటల్ డైరెక్షన్లో, ఇక్కడున్న ఓరియంటేషన్లో హారిజాంటల్ డైరెక్షన్లో రెస్ట్రిక్షన్ చేయదు, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. సో హారిజాంటల్ డైరెక్షన్లో మనకేం రియాక్షన్ రాదు, బట్ వర్టికల్ డైరెక్షన్లో ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి రోలర్కి వర్టికల్ డైరెక్షన్లో ఓన్లీ ఒక రియాక్షన్ వస్తుంది ఎట్ సి. ఓకే, ఇక్కడ బి దగ్గర 2 రియాక్షన్స్ వస్తాయి. ఓకే, ఏబీ బీమ్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది, సిడి బీమ్ మీద ఒక రియాక్షన్ వస్తుంది. ఎందుకని? ఈ రోలర్ సి అనేది రెండింటికి కంబైన్డ్గా ఉంది. ఓకే, సో రియాక్షన్ ఆన్ టు ద బీమ్ ఏబీ ఎక్కడ? ఎట్ రోలర్ ఎట్ పాయింట్ ఈ. ఎలా వస్తుంది? ఇలా వస్తుంది, ఆర్ఈ. సేమ్ రియాక్షన్ సిడి బీమ్ మీద కూడా వస్తుంది, సేమ్ రియాక్షన్ సిడి బీమ్ మీద కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఈ రోలర్ ఒక రియాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ 2 బీమ్స్ దీనికి కంబైన్ అయి ఉన్నాయి కాబట్టి ఒక రియాక్షన్ ఏబీ బీమ్ మీదకి వెళ్ళిపోతుంది, అదర్ రియాక్షన్ సేమ్ రియాక్షన్ సిడి బీమ్ మీదకి వచ్చేస్తుంది. ఓకే, ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఇచ్చిన పాయింట్ లోడ్స్ ఏంటి? బి ఎండ్ దగ్గర 500 న్యూటన్స్, బి ఎండ్ దగ్గర 500 న్యూటన్స్ అండ్ ఎఫ్ అనే ఒక లొకేషన్ దగ్గర, ఇక్కడ ఎఫ్ అనే ఒక లొకేషన్ దగ్గర చూడండి 500 న్యూటన్స్. పాయింట్ లోడ్స్ 2 ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఈ కామన్ రోలర్ని మనం స్ప్లిట్ చేసి ఫస్ట్ అన్ని సపోర్ట్స్ దగ్గర మనం రియాక్షన్స్ మార్క్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏబీ రోలర్ ఏబీ బీమ్ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏబీ బీమ్ తీసుకుంటే ఏ దగ్గర హింజ్ ఉంది కాబట్టి ఆర్ఏవై ఆర్ఏఎక్స్. నెక్స్ట్
ఈ దగ్గర రోలర్ ఉంది, ఇది పాయింట్ ఈ, సో ఆర్ఈ. బి దగ్గర పాయింట్ లోడ్ 500 న్యూటన్స్. ఓకే, ఇప్పుడు మనం వర్చువల్ వర్క్ కాన్సెప్ట్ అప్లై చేయాలి అంటే మనం వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేయాలి. వర్చువల్ డిస్ప్లేస్మెంట్ మనం ఫస్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తాం ఈ ఎండ్ బి దగ్గర ఇలా అప్వర్డ్ సమ్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం అంతా మెన్షన్ చేయాలి. సో నేను జస్ట్ రాస్తున్నాను. కన్సిడర్ ద బీమ్ ఏబీ, కన్సిడర్ ద బీమ్ ఏబీ అండ్ give a virtual displacement of జనరల్గా వర్చువల్ డిస్ప్లేస్మెంట్కి మనం ఏ నోటేషన్ యూస్ చేస్తాం, డెల్టా వై నోటేషన్ యూస్ చేస్తాం. సో డెల్టా అంటే వర్టికల్ డైరెక్షన్లో ఇస్తున్నాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ ఇస్తున్నాం కాబట్టి డెల్టా వై ఎట్ బి. ఓకే, సో ఇది డెల్టా వై బి అనుకుందాం. ఓకే, సో ఏ నుంచి దీన్ని ఇలా జాయిన్ చేయండి. And give a virtual displacement of delta yb, okay, at b in upward direction. ఓకే, సో ఈ డెల్టా వైబి అనేది బి దగ్గర వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అప్పుడు ఈ దగ్గర వర్చువల్ డిస్ప్లేస్మెంట్ కూడా ఈ బీమ్ పైకి ఇలా మూవ్ అవుతుంది కదా. ఓకే, అంటే ఇక్కడ కూడా ఈ దగ్గర కూడా సమ్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. ఎంత అవుతుంది అది? డెల్టా వైఈ అనుకుందాం. ఓకే, సో దేర్ ఫోర్ డెల్టా వైఈ ఈజ్ ద, డెల్టా వై ఏమో నొటేషన్, ఈ అనేది పాయింట్ కాబట్టి సఫిక్స్ ఈ తీసుకుంటున్నాం. ఓకే, సో డెల్టా వైఈ ఈజ్ ద వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఈ. ఇది కూడా అప్వర్డ్ డైరెక్షనే. డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్చువల్ వర్క్లో, ఎందుకంటే వర్క్ పాజిటివ్ ఉంటుంది లేదా నెగిటివ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వర్క్ డన్ మనం పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి డిస్టెన్సెస్ కావాలి. ఆ డిస్టెన్సెస్ ఎంతో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 మీటర్స్, ఈ డిస్టెన్స్ 5. ఓకే, ఈ టోటల్ స్పాన్ 6 కాబట్టి ఈ డిస్టెన్స్ 5 మీటర్ అంటే ఇది 1 మీటర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు అప్లై ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్. అప్లై ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్. వర్చువల్ వర్క్ ప్రిన్సిపల్ ఏంటి మనకి? సమ్ ఆఫ్ వర్క్ డన్ బై ద ఫోర్సెస్ ఈజ్ 0. ఓకే, సో ఫస్ట్ మనం ఏ ఫోర్స్ తీసుకుందాం? ఇక్కడ 500 న్యూటన్స్ ఫోర్స్ తీసుకుందాం. ఓకే, మనం డిస్ప్లేస్మెంట్ ఏమో అప్వర్డ్ ఇచ్చాం, 500 న్యూటన్స్ ఫోర్స్ ఏమో డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో అంటే -500 ఇంటూ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ డెల్టా వైబి. ఇదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ -500 ఇంటూ డెల్టా వైబి అనేది ఏంటి? -500 ఇంటూ డెల్టా వైబి అనేది వర్క్ డన్ బై ద ఫోర్స్ 500 న్యూటన్స్ ఎట్ బి. ఇది నెగిటివ్ వర్క్ ఎందుకు ప్రొడ్యూస్ చేసింది? బికాస్ ద ఫోర్స్ 500 న్యూటన్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ అప్వర్డ్స్. రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటేనే మనకి పాజిటివ్ వర్క్ అనేది వస్తుంది. సో ఈ రెండు డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనకి నెగిటివ్ వర్క్ వచ్చింది. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వర్క్ డన్. ఓకే, నెక్స్ట్ అదర్ ఫోర్స్కి రండి. ఆర్ఈ. ఓకే, ఆర్ఈ అనే ఫోర్స్ ఉంది. ఇక్కడ ఆర్ఈ డైరెక్షన్ అప్వర్డ్స్, మనం ఇచ్చిన వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఈ కూడా అప్వర్డ్సే. ఓకే, సో ఆర్ఈ అప్వర్డ్స్, డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్స్ కాబట్టి ఈ ఆర్ఈ ఫోర్స్ పాజిటివ్ వర్క్ చేస్తుంది. సో అందుకని ప్లస్ ఆర్ఈ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ డెల్టా వైఈ. ఓకే, సో ఇంకా ఫోర్స్ ఉంది మన దగ్గర. ఏ దగ్గర 2 ఫోర్సెస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్ఈఎక్స్ హారిజాంటల్గా ఉంది, ఆర్ఏవై వర్టికల్గా ఉంది. కానీ ఏని మనం ఫిక్స్డ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ బి దగ్గర ఇచ్చాం. ఓకే, ఇక్కడ అది కూడా మెన్షన్ చేయండి. కన్సిడర్ ద బీమ్ ఏబి, assume that end A is fixed. End A is fixed and give a virtual displacement of delta yb at b in upward direction and delta ye is the virtual displacement at e in upward direction. Okay, so A ని ఫిక్స్ చేసుకున్నామని assume చేసుకుందాం. ఓకే,
సో ఇప్పుడు ఏకి దగ్గర వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఏం లేదు కాబట్టి ఇక్కడుండే ఫోర్సెస్ అనేవి వర్క్ ఏం చేయవు. ఓకే, సో అందుకని ఈ రెండు ఫోర్సెస్కి వర్క్ డన్ 0 అయిపోతుంది. సో ఇప్పుడు -500 ఇంటూ డెల్టా వైబీ ప్లస్ ఆర్ఈ ఇంటూ డెల్టా వైఈ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్. ఓకే, సో ఇప్పుడు ఈ డెల్టా వైబీకి డెల్టా వైఈకి మనకి రిలేషన్ వస్తే ఆర్ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ? సో ఇదేమో డెల్టా వైబీ, ఇదేమో 6 అండ్ ఇదేమో డెల్టా వైఈ, ఇదేమో 5. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తే మీకు ఈ బిగ్గర్ ట్రయాంగిల్కి ఈ స్మాలర్ ట్రయాంగిల్కి రేషియోస్ తీసుకుంటే బిగ్గర్ ట్రయాంగిల్లో డెల్టా వైబీ ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ ఏమో 6 ఉంది. సో డెల్టా వైబీ బై 6 ఈక్వల్ టు ఈ స్మాలర్ ట్రయాంగిల్లో ఈ సైడ్ డెల్టా వైఈ ఉంది, డెల్టా వైఈ బై 5. మీకు సైడ్ రేషియోస్ సిమిలర్ ట్రయాంగిల్స్కి ఎలా తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో డెల్టా వైబీ వాల్యూ ఎలా రాసుకోవచ్చు? 6/5 ఇంటూ డెల్టా వైఈ ఆర్ డెల్టా వైఈని ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టా వైబీగా కూడా మీరు రాసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఆర్ఈ ఇంటూ డెల్టా వైఈ ఈక్వల్ టు 500 ఇంటూ డెల్టా వైబీ ప్లేస్లో 6/5 ఇంటూ డెల్టా వైఈ. నేను ఈ -500లో ఉన్నది ఇటువైపు తెచ్చేసాను. సో డెల్టా వైఈ క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s are 500s. ఓకే, సో 100 ఇంటూ 6 600. Therefore RE, reaction at the roller E on span AB equal to 100 into 6. 6 ఏనా? Yes. Okay, so RE 100 into 6 is 600 newtons. Okay, so next అదర్ స్పాన్ తీసుకుందాం, సిడి స్పాన్ తీసుకుందాం. మనకి ఇక్కడ ఉంది కదా సిడి స్పాన్. ఓకే, ఈ సిడి స్పాన్ తీసుకుందాం. సిడి స్పాన్ ఆర్సి, సి దగ్గర రోలర్ ఉంది, సో ఆర్సి. డి దగ్గర హింజ్ కాబట్టి హింజ్ 2 డైరెక్షన్స్లో రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి 2 రియాక్షన్స్ వస్తాయి, ఆర్డివై అండ్ ఆర్డిఎక్స్. ఆర్ఈ ఉంది ఆల్రెడీ ఇక్కడ, విచ్ ఈజ్ 600 న్యూటన్స్. ఇప్పుడే మనం సాల్వ్ చేసాం. అండ్ ఒక పాయింట్ లోడ్ ఎఫ్ దగ్గర ఉంది, ఇది ఈ, ఇది ఎఫ్. 500 న్యూటన్స్ పాయింట్ లోడ్ ఉంది. స్పాన్ 2 3 2, ఇది 2 meters, ఇది 3 meters, ఇది 2 meters. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు కేస్ సిడి స్పాన్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రతిదీ మెన్షన్ చేయాలి. కన్సిడర్ స్పాన్ సిడి. ఓకే, ఎప్పుడు హింజ్ దగ్గర ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి, రోలర్ని ఫిక్స్ చేయొద్దు, హింజ్ దగ్గర ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. హింజ్ మనకి డి దగ్గర ఉంది కాబట్టి సిడి బీమ్కి assume that end D is fixed and give a virtual displacement. ఎవ్రీథింగ్ మీరు మెన్షన్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మార్క్స్ కావాలి అంటే కాన్సెప్ట్ నేర్చుకోవడం వరకు ఓకే, బట్ అది ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం కూడా ఇంపార్టెంటే. అండ్ గివ్ ఏ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎంత ఇద్దాం? వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అప్వర్డే ఇవ్వండి, ఎప్పుడు అప్వర్డే ఇవ్వండి. వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఇంత ఇవ్వండి, ఇది సి కాబట్టి డెల్టా వై సి అనుకుందాం. సో డెల్టా వై సి ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఎట్ సి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డెల్టా వై సి ఇస్తే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి దాన్ని జాయిన్ చేయండి. సో అప్పుడు బీమ్ ఏమవుతుంది? ఇలా పైకి మూవ్ అవుతున్నట్టు. ఓకే, అప్పుడు ఇక్కడ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది? డెల్టా వై ఈ అవుతుంది. ఇక్కడ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఎఫ్ దగ్గర డెల్టా వై ఎఫ్ అవుతుంది. ఓకే, సో అవి కూడా మెన్షన్ చేయాలి.
డెల్టా వై సి ఏమో వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎట్ సి ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సిమిలర్గా డెల్టా వై ఈ కూడా వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఈ అప్వర్డ్స్. డెల్టా వై ఎఫ్ కూడా వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎఫ్ అప్వర్డ్స్. సో అన్ని అప్వర్డ్ డైరెక్షన్స్. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ అప్లై చేస్తే మనం అప్లయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్. అప్లయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్. వర్చువల్ వర్క్ ఏంటి? టోటల్ వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ 0. డి దగ్గర ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండు ఫోర్సెస్కి వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఏం లేదు కాబట్టి ఈ రెండు ఫోర్సెస్ వర్క్ ప్రొడ్యూస్ చేయవు. సో అదర్ ఫోర్స్ చూడండి ఇక్కడ ఆర్సీ. ఫస్ట్ ఆర్సీ చూద్దాం. ఆర్సీ అప్వర్డ్సే ఉంది, మనం ఇక్కడ ఇచ్చిన వర్చువల్ డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డే ఉంది. సో అంటే ఇది పాజిటివ్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆర్సీ ఇంటూ డెల్టా బై సి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, వర్క్ డన్. ఓకే, సో ఇదొక ఫోర్స్, ఇది ప్రొడ్యూస్ చేస్తున్న వర్క్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్ఈ వాల్యూ మనకి ప్రీవియస్గా 600 న్యూటన్స్ వచ్చింది. ఆర్ఈ ఏమో డౌన్వర్డ్ మూవ్ అవుతుంది, డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. డెల్టా వైఈ ఏమో అప్వర్డ్ ఉంది, మనం ప్రొవైడ్ చేసిన వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ ఉంది. ఈ ఆర్ఈ ఫోర్స్ ఏమో డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో 600 మైనస్ అవుతుంది ఇక్కడ డెల్టా వై ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఇక్కడ నెగిటివ్ వర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 500 న్యూటన్స్ ఫోర్స్ కూడా -500 ఇంటూ డెల్టా వై ఎఫ్, ఇవి కూడా ఇది డౌన్వర్డ్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో అప్వర్డ్ ఉంది. సో ఈక్వల్ టు 0. ఎందుకని? ఈ ఫోర్సెస్కి డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి అవి వర్క్ చేయవు. సో టోటల్ వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ 0 అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఆర్సీ కావాలి అంటే ఈ డెల్టా వై సికి, డెల్టా వై ఈకి, డెల్టా వై ఎఫ్కి రిలేషన్ కావాలి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకోండి. ఫస్ట్ ఈ బిగ్గర్ ట్రయాంగిల్ స్పాన్ ఎంత? 7. ఓకే, 7 2 3 2 7. సో డెల్టా వై సి. ఓకే, సో ఆపోజిట్ సైడ్ డెల్టా వై సి అయితే అడ్జసెంట్ 7 మీటర్స్ అయిపోతుంది. నెక్స్ట్ మీటర్స్ అని ఇక్కడ ఏం మెన్షన్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్లో ఈ డిస్ప్లేస్మెంట్ డెల్టా వై ఈ అవుతుంది, డివైడెడ్ బై ఈ స్పాన్ ఎంత అవుతుంది? 3 to 5 మీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ ఉంది మనకి. ఈ ట్రయాంగిల్లో డిస్ప్లేస్మెంట్ డెల్టా వై ఎఫ్, ఈ స్పాన్ 2 మీటర్స్. మీటర్స్ అని ఏం రాయక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఇవన్నీ ఒకటే వచ్చేలా రాసుకోవాలి. ఏదో డెల్టా వై సిలోనే రాసుకోవాలి, డెల్టా వై ఈ అయినా రాసుకోవాలి, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టా వై ఎఫ్ అయినా రాసుకోవాలి, ఏదో ఒకటే రాసుకోవాలి. సో అందుకని ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. డెల్టా వై ఈ వాల్యూ ఏమవుతుంది? మనం డెల్టా వై సిని కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండింటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టా వై సిలో రాద్దాం. ఓకే, సో డెల్టా వై ఈ ఏమవుతుంది? 5/7 డెల్టా వై సి అవుతుంది. ఓకే, ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. డెల్టా వై ఎఫ్ ఏమవుతుంది? 2/7 డెల్టా వై సి అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ని పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఆర్సీ ఇంటూ డెల్టా వై సి ఈక్వల్ టు, ఇది ఇటువైపు తీసుకొస్తుందంటాం, 600 ఇంటూ డెల్టా వై ఈ ప్లేస్లో 5/7 ఇంటూ డెల్టా వై సి ప్లస్ 500 ఇంటూ డెల్టా వై ఎఫ్ ప్లేస్లో 2/7 ఇంటూ డెల్టా వై సి. ఓకే, ఏమైపోతుంది? డెల్టా వై సి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్సీ ఈక్వల్ టు 600 ఇంటూ 5 ప్లస్ 500 ఇంటూ 2, 7 ఎల్సిఎం కామన్ అయిపోతుంది. ఓకే, 600 5 3000 ప్లస్ 500 ఇంటూ 2000. సో 3000 ప్లస్ 1000 4000/7. 4000/7 క్యాల్సిలో సింప్లిఫై చేస్తే 4000/7 571.428. ఆర్సీ వాల్యూ 571.4 న్యూటన్స్. సో వచ్చేసిందా మనకి? సో ఆర్సీ వాల్యూ వచ్చింది అండ్ ఆర్ఈ వాల్యూ వచ్చింది. మనకు అడిగింది ఏంటి? రియాక్షన్స్ ఎట్ రోలర్స్. సో ఆన్సర్ ఏం కావాలి మనకి? ఆర్సీ అండ్ ఆర్ఈ. ఆర్సీ ఈక్వల్ టు 600, ఆర్సీ కాదు, ఆర్ఈ 600 న్యూటన్స్, ఆర్సీ 571.4 న్యూటన్స్. ఓకే.